ఇన్సూరెన్స్ తీసుకోవడం గొప్ప కాదు. మరి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని చచ్చిపోవడం గొప్ప? కాదబ్బా, చెప్పేది విను. చెప్పండి. జనరల్లీ మనం టర్మ్ ప్లాన్ 2 CR కో 5 CR కో 10 CR కో తీసుకుంటాం. అంటే మనం చనిపోయినప్పుడు మన ఫ్యామిలీకి ఆ క్లైమ్ అమౌంట్ 10 CR చేరుతుంది. వాట్ ఇఫ్ మీ ఫ్యామిలీకి ఫినాన్షియల్ నాలెడ్జ్ లేకపోతే, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోతే వచ్చిన క్లైమ్ అమౌంట్ అంతా వేస్టే కదా. సో ఎవ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర క్లైమ్ అమౌంట్ ని లంసమ్ గా తీసుకునే ఆప్షనే కాకుండా మంత్లీ ఇన్స్టాల్మెంట్ గా తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మీకున్న 10 CR క్లైమ్ అమౌంట్ లోంచి 2 CR లంసమ్ గా సెలెక్ట్ చేసుకోండి. రిమైనింగ్ 8 CR అనేది మంత్లీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో 10 years ఆర్ 20 years నే సెలెక్ట్ చేసుకోండి. ఇది 20 years గనక మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే పర్ మంత్ 3,30,000 తప్పున 20 years వస్తుంది. అయితే నాకు కూడా మంచి టర్మ్ ప్లాన్ సజెస్ట్ చేయొచ్చుగా. నీకెందుకు టర్మ్ ఇన్సూరెన్స్? పిల్లలా? అంటే